ఏనాటి పరిస్థితులకు అనుగుణంగా ఆనాడు నిర్దిష్టమైన న్యాయమైన నిర్ణయాలు తీసుకుంటూ పోవాలి. మనం ఊహల్లో ఉండి తీసుకోలేము. వాస్తవాలకు అనుగుణంగా తీసుకోవాలి. ఇప్పుడు మేము ఈ సమయానికి కేంద్రంలో మేము మిత్రులు ఎవరిని చూడాలి, ఈ రాష్ట్రంలో మేము మిత్రులు ఎవరిని చూడాలి ఈ సమయానికి. సరే, మిత్రులుగా ఉన్న వాళ్ళు ఆ మిత్రత్వాన్ని కొనసాగిస్తే అది వాళ్ళ గౌరవం పెరుగుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే వాళ్ళ గౌరవం పెరుగుతుంది. అంటే గతంలో మందకృష్ణ మాదిగ గారిని అనేక నాయకులు కూడా వాడుకోవడం జరిగింది. అయితే మీరు గమనించాలి, గతంలో అనేక మంది నాయకులు వాడుకున్నారు అంటే కాంగ్రెస్ వాడుకొని మమ్మల్ని మోసం చేసింది, కానీ బీజేపీ మమ్మల్ని వాడుకోలే. ఓకే, ఎప్పుడు వాడుకున్నా, కానీ ఇప్పుడు వాడుకునే పరిస్థితి వస్తే ఏం చేస్తారు? నేనేమంటున్నాను, గతంలో కాంగ్రెస్ మమ్మల్ని వాడుకున్నది. ఎట్లా వాడుకున్నది? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరిని నమ్మాలి? మేము పరిష్కరించాల్సింది ఎవరు? అధికారం ఉన్న వాళ్ళే. పరిష్కరిస్తామని మాట ఇచ్చింది ఎవరు? అధికారం ఉన్న వాళ్ళే. మాట నిలబెట్టుకుంటామని చెప్పి మా సహకారం కోరింది ఎవరు? వాళ్ళే. ఇప్పుడు మీరు చెప్పండి, పరిష్కారం చేయాల్సిన వాళ్ళే మాకు మాట ఇచ్చినప్పుడు ఇంకెవరిని నమ్మడానికి అవకాశం లేదు కదా, నమ్మాల్సి వచ్చింది. ఆ నమ్మడం మేము చేశాం, కానీ వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు కదా. ఎగ్జాంపుల్, 2004-2014 మధ్యలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇక్కడనే కాంగ్రెస్ పరిపాలన, 3 ముఖ్యమంత్రులు మారిండ్రు. ఆడ మన్మోహన్ సింగ్ గారే దేశ ప్రధానమంత్రి, 10 ఏళ్ళు ఆయన పరిపాలించిండ్రు. షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలమని తీర్మానాలు వాళ్ళే చేసిండ్రు, కమిషన్లు వాళ్ళే వేసిండ్రు. ఓకే, రిపోర్ట్ మాకు అనుకూలంగా వచ్చినాక పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా ఆపేసారు. ఆపడానికి కారణం ఏంటంటే అక్కడ వర్గీకరణ వ్యతిరేక శక్తుల పలుకుబడి మొదటి నుంచి కాంగ్రెస్లో ఎక్కువ ఉండడం వల్ల వర్గీకరణ ప్రక్రియ ఆగిపోవడానికి దారితీసింది. నెంబర్ 1. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు కేంద్రంలో మాకు మిత్రులు ఎవరిని చూడాలి? ఒకరోమో ఆచరణలో చేస్తామని చేయకుండా మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. వర్గీకరణ వ్యతిరేక శక్తులు అక్కడ బలంగా ఉంటాయి, మళ్ళీ వాళ్ళ దగ్గరనే బలంగా ఉంటాయి. చేస్తామని చేయకుండా మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. అడ్డుకుంటున్న వాళ్ళు అక్కడ బలంగా ఉంటారు. ఇక్కడ చేయడానికి ముందుకొచ్చారు. ఆయన మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నది. ఎందుకు ఉండడానికి కారణం ఏంటంటే, మీరు కాంగ్రెస్ హామీలాగా నరేంద్ర మోడీ గారి హామీలు చూస్తామా? చూడం. ఏది చేయదలుచుకుంటే అది నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఒక నిర్ణయం ఆయన తీసుకుంటే అందరూ హర్షించకపోవచ్చు, అందరికీ అది ఆమోదం కూడా కాకపోవచ్చు, కానీ చేయాలనుకుంటే చేస్తాడు. చేసే శక్తి గల్లోడు, హృదయం గల్లోడు. హృదయం చాలా సున్నితమైంది, కానీ సంకల్పం చాలా దృఢమైంది. మనం ఈ దేశంలో ఇప్పుడు ఆయనను మనం చూస్తున్నాం. హృదయం ఎంత సున్నితమైందంటే ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు కళ్ళ నీళ్ళు వస్తుంటాయి ఆయనకు. కానీ గుండె ఎంత గట్టిదంటే, భారతదేశంలో మనం ఎంతోమంది ప్రధానమంత్రి స్థాయికి చూడాం, కానీ ఇంత సవాళ్ళు ఎదుర్కొని వచ్చిన ప్రధానమంత్రిని చూస్తామంటే చూడలేం. కాబట్టి సవాళ్ళు ఎదుర్కొనే గుండె ధైర్యం ఉన్నది, సామాజిక స్పృహతో ఆలోచించే సున్నితమైన మనస్తత్వం ఉన్నది. ఇక్కడ మందకృష్ణ మాదిగ గారిని చూస్తే అనేక వేదికల మీద కొట్లాడి నిలబడి పోరాటం చేశారు మీరు. అట్లాంటిది ఆ రోజు వేదిక పైన నరేంద్ర మోడీ గారిని పట్టుకొని అంతగా భావోద్వేగాలకి లోనవ్వడానికి గల కారణాలేంటి? అంతగా ఏడవడానికి గల కారణాలేంటి? కారణం ఏంటంటే నాన్న, ఇప్పుడు మేము ఊహిస్తామా, ఒక దేశ ప్రధానమంత్రి, అందులో ఒక సమర్థుడైన కదా, ఈ దేశ గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో పెంచుతున్న కదా, మన దేశం జోలికి రావాలన్నా పక్క దేశాలు భయపడే పరిస్థితి తీసుకొచ్చిన కదా, అట్లాంటి ప్రధానమంత్రి పక్కన కూర్చున్నప్పుడు అది ఊహించలేని సందర్భం. మరొక వైపు 30 ఏళ్ళ సమస్య పరిష్కారానికి పెద్దయిన పరిష్కారం చూపెట్టబోతున్నాడు అనే ఒక నమ్మకం. ఈ 30 ఏళ్ళలో పడ్డ కష్టాలు, బాధలు, ఇబ్బందులు, కార్యకర్తల శ్రమ కదా, పిల్లల కేసులు పడితే జైలు పాలు ఇప్పటికీ తిరుగుతున్న సందర్భాలు, కొంతమంది బిడ్డలు వాళ్ళ విలువైన ప్రాణాలు కోల్పోవడాలు, మాకు సురేందర్ మాదిగ మరణం ఒకటి గుర్తుకొస్తుంటాయి. గాంధీభవన్ ఘటనలో, అంటే గాంధీభవన్ ఘటన జరిగింది మీకు తెలుసు. ఓకే, చేస్తామని మోసం చేస్తే మానవులు పోయి గాంధీభవన్లో కొంత ఇబ్బంది చేసే చనిపోయాడు. చనిపోతున్న క్రమంలో సురేందర్ మాదిగ అనే తమ్ముడు ఏమన్నాడంటే, ఇక అతను 90% కింద పడి కాలిపోయిండు, కళ్ళు కూడా కనిపించవు. నా మాట లోపలికి వెళ్తూ కొంత బాధతో ఏడుస్తున్న క్రమంలో ఆయన ఏమన్నాడంటే, అన్నా కృష్ణన్న, నువ్వు ఏడవద్దు, మేము చనిపోతాం, మాకు తెలుసు, మేము చనిపోతున్నాం, మాకు తెలుసు, మేము చనిపోయినా మాకు బాధ లేదు, కానీ అన్న వర్గీకరణ అంశాన్ని మాత్రం మధ్యలో వదలొద్దే కదా, అవన్నీ గుర్తుకో కదా, చనిపోతున్న తెలుసు కూడా వర్గీకరణ. ఆ సమయానికి సిపిఐ నారాయణ గారు వచ్చారు. సిపిఐ నారాయణ గారు వస్తే ఆయన మాట ఈయనకు అర్థమైంది,
సురేందర్ నువ్వేం కాదని అంటే, ఏందన్నా మేము చనిపోతాం కానీ మీ పద్ధతి మంచిగా లేదన్నా, మీరు మా దగ్గరకు వచ్చి సానుభూతి వ్యక్తం చేస్తుండన్నా, సమస్య పరిష్కారం పార్లమెంట్లో ఉండదన్నా, మీ పార్టీ పార్లమెంట్లో మాట్లాడతలేదన్నా, చనిపోతూ నాకేమో మధ్యలో వర్గీకరణ ఆపద్దన్న, ఉద్యమాన్ని ఆపద్దన్న, జాతి భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉన్నదన్న, మేము చచ్చిపోయినా పర్లేదన్నా అని ఒకవైపు అంటూ నారాయణ గారు వస్తున్న నారాయణ గారిని ఆ సమయంలో కూడా మీరు ఇక్కడ మా దగ్గర సానుభూతి వ్యక్తం చేస్తున్నారు కానీ మాట్లాడాల్సిన చోట మీరు అక్కడ మాట్లాడతలేరన్నా, మీరు మాట్లాడాలన్నా మాకు తరపున అని ఆయన మాట్లాడు. తమ్ముడు చెప్పండి, 30 ఏళ్ళుగా ఈ పోరాటం ఓకే, ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటూ వచ్చింది, ఎన్నో కష్టాలు చూసింది, ఎన్నో ఎన్నుపోట్లు చూసింది. బహుశా తెలుగు నేల మీదనే కాదు, భారతదేశవ్యాప్తంగా ఇట్లాంటి సోషల్ మూమెంటు ఒకవైపు వర్గీకరణ అడ్డుకునే శక్తులు మాకంటే చాలా బలవంతులు, అడ్డుకునే శక్తి పలుకుబడితో అంటారు, మాకు ఆ శక్తి లేదు. రెండో వైపు ఆయా సందర్భంలో పాలక వర్గాలే ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని జీర్ణించుకోలేకుండా మళ్ళా ఉద్యమాన్ని చీల్చడానికి జరిగిన ప్రయత్నాలు, అంటే ఉద్యమంలోనే ఎన్నో కుట్రలు. మరొక వైపు పాలకుల నిర్బంధాలు, కేసులు. మీరు చూడండి, ఒక విప్లవోద్యమం నిర్బంధం ఎదుర్కొన్నది కానీ ఆ తర్వాత తెలుగు నేల మీద అన్ని ప్రభుత్వాల చేత నిర్బంధాన్ని ఎదుర్కొన్న ఏకైక ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం. తమ్ముడు ఇప్పుడు మీరు చెప్పండి, ఒక లక్ష్యం కోసం 94లో మొదలైన ఉద్యమం ఒక కీలకట్టగా చేసే సమయానికి ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని త్యాగాలని గుర్తుకొచ్చినప్పుడు, పక్క ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇవన్నీ బాధతో కళ్ళనీళ్ళు వస్తాయి కదా తమ్ముడు. నేను కళ్ళనీళ్ళు తీసుకుంటే నీకు కూడా కళ్ళనీళ్ళు వచ్చినాయి కదా. అంటే నేను కళ్ళనీళ్ళు తీసుకుంటే నీ కళ్ళనీళ్ళు వచ్చినాయి అంటే 30 ఏళ్ళ కష్టం గుర్తుకొచ్చినప్పుడు నాకెందుకు కళ్ళనీళ్ళు రావాలా? వాస్తవం.